సద్గురువు అన్వేషణలో శ్రీ బివి నరసింహస్వామి గారు ఉత్తర దేశ పర్యటన చేస్తూ ఉన్నారు. ఆ పర్యటనలో భాగమే శ్రీ పాండురంగని దర్శనం. అక్కడ ఆ పండరీపుర క్షేత్రంలో బాపుమాయి అనే యోగినిని దర్శించుకోమని అక్కడి వారు సలహా ఇచ్చారు. ఆవిడ ఒక విశిష్ట యోగిని. శరీరంపై ఒక తుండుగుడ్డ మాత్రమే ధరించేది. భక్తులను ఒక పైసా ఇమ్మని అడిగేది. ఆ పైసా తీసుకొని అక్కడే ఉన్న చంద్రభాగా నది వద్దకు వెళ్ళి, అమ్మా చంద్రభాగా, ఈ డబ్బునంతా జాగ్రత్తగా దాచు అని భక్తులు ఇచ్చిన డబ్బులు నదిలో వేసేది. ఒకరోజు బివి నరసింహస్వామి వారు పండరీపురంలో బాపుమాయి అమ్మను చూశారు. ఆమె వెంట వెళ్ళారు. ఆమె నాకు ఇల్లు లేదు, నేను శ్మశానంలో ఉంటాను అని శ్మశానం వైపుగా వెళ్ళింది. అమ్మా, నాకు శ్మశానం అంటే భయం లేదు, అక్కడికి పోకూడదు అనే నియమము లేదు అని ఆమె వెంటనే వెళ్ళారు మన స్వామివారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ అడిగారు, నాయనా నీకు ఆకలిగా ఉందా అని. అవునమ్మా, ఆకలిగానే ఉంది అని జవాబిచ్చారు. ఇంతలో ఒక పెద్ద హోటల్లో పనిచేసే వ్యక్తి ప్రత్యేక దుస్తులు ధరించి చాలా భోజన పదార్థాలు నిండిన ప్లేటుతో వచ్చాడు. ఆ ప్లేటులో అన్నము, రొట్టెలు, పప్పు, స్వీట్లు ఉన్నాయి. అప్పుడు ఆయనను భోజనం చేయమని అన్నది అమ్మ. ఆయన వెంటనే భోజనం చేశారు. ఆ భోజనం ఆయనకు ఎంతో రుచిగా చాలా తృప్తిని కూడా ఇచ్చింది. ఆ భోజనం తెచ్చిన వ్యక్తి ఖాళీ ప్లేటుతో వెళ్ళిపోయాడు. తరువాత బాపుమాయి అతనితో, నీకు ఇంకా ఏమి కావాలి నాయనా అని అడిగింది. అందుకు ఆయన, నాకు దేవుడిని చూడాలి అని ఉంది అన్నాడు. అందుకు ఆమె పకపకా నవ్వింది. నీవు ఒక మొద్దువు, ఇప్పుడు నీకు భోజనం తెచ్చినవాడు ఆ పాండురంగడే. నరసంచారము లేని ఈ ప్రదేశానికి ఆయన గాక మరెవరు భోజనం తెస్తారు అని అన్నది బాపుమాయి అమ్మ. నరసింహస్వామి వారు దిగ్భ్రాంతి చెందారు. ఆమె ఆయనతో ఇలా అన్నది, సర్వాంతర్యామి అయిన ఆ సర్వేశ్వరుణ్ణి దర్శించే అర్హత ఇంకా నీకు రాలేదు. ఉత్తర దిశలో నీ గురువు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, నీవు వెంటనే బయలుదేరు అని చెప్పి ఆ అమ్మ వెళ్ళిపోయింది. తరువాత కొద్ది రోజులకి ఆయనకు సమర్థ సద్గురువు షిరిడి సాయినాథుని సమాధి దర్శనమైనది. ఓం సాయిరామ్.